చాలా మంది అడుగుతున్నారు అసలు మ్యాథమెటిక్స్ లో ఈజీ చాప్టర్స్ ఏంటి, వాట్ ఆర్ ద ఈజీ చాప్టర్స్ ఇన్ మ్యాథమెటిక్స్ టు గెట్ వెరీ గుడ్ స్కోర్ ఇన్ ఎఫ్సెట్. సో ఇప్పుడు మనకి 1A 1B 2A 2B గానీ లేదంటే సిబిఎస్ఈ వాళ్ళకి చూసుకుంటా సిబిఎస్ వాళ్ళకి కానీ అసలు మ్యాథమెటిక్స్ లో ఏ చాప్టర్స్ చేసుకుంటే నేను సేఫ్ సైడ్ లో ఉంటాను, ఒక 30 to 40 మార్క్స్ రావడానికి మ్యాథమెటిక్స్ లో ఏ చాప్టర్స్ చేయాలి ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ సెషన్ లో చూద్దాం టుగెదర్. మొత్తం మ్యాథమెటిక్స్ లో ఈజీ చాప్టర్స్ ఏంటి? సో ఫస్ట్ నువ్వు బుక్ ఓపెన్ చేయగానే, ఓకేనా, బుక్ ఓపెన్ చేయగానే మ్యాథమెటిక్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వెంటనే ఫస్ట్ ప్రాక్టీస్ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్. ఎంతమంది కంప్లీట్ చేశారమ్మా మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ ని? వన్స్ గివ్ మీ కన్ఫర్మేషన్. ఫస్ట్ చాప్టర్స్ అన్ని చెప్పి తర్వాత వాటి వెయిటేజ్ ఎంతో చెప్తాను. సో మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, హౌ మెనీ ఆఫ్ యూ హావ్ కంప్లీటెడ్ దిస్ ఆల్రెడీ? చేశారా? చేస్తే వెల్ అండ్ గుడ్ నాన్న. ఒకవేళ ఇంకా గనక చేయకపోతే స్టార్ట్ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ ఫస్ట్. ఒక్క రోజు టైం ఇస్తే చాలు. అండ్ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ లో థియరీ చాలా తక్కువ ఉంటుందమ్మా, చాలా అంటే చాలా తక్కువ. నువ్వు ఎన్ని ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయాలి. బట్ మ్యాట్రిసెస్ ఆఫ్ డిటర్మినెంట్స్ గురించి ఇంకొక విషయం ఏంటి అంటే కొంచెం టైం టేకింగ్. ఇది కొంచెం, కొన్ని క్వశ్చన్స్, అన్ని కాదు, కొన్ని క్వశ్చన్స్ టైం టేకింగ్ అమ్మా. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడగానే అర్థం అవ్వాలి. లెస్ దాన్ 1 minute లేదా హార్డ్లీ 1.5 minute నీకు ఆన్సర్ వస్తుందా లేదా? వస్తే చేయండి, రాకపోతే లీవ్ ఇట్, వదిలేసేసేయండి. ఓకేనా? నాకు మ్యాథమెటిక్స్ రాదు, నేను మ్యాథ్స్ వదిలేద్దాం అనుకున్న వాళ్ళమ్మా, ఎగ్జామ్ లో చెప్తున్నా, ఎంసెట్ ఎగ్జామ్ లో 1 hour ఖచ్చితంగా మ్యాథ్స్ కి ఇవ్వండి. ఈవెన్ మోర్ దాన్ 1 hour యాక్చువల్లీ ఇవ్వాలి. ఎవరెవరైతే మ్యాథ్స్ వదిలేసి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి స్పెషల్ గా చెప్తున్నాను, ఎగ్జామ్ హాల్లో ఖచ్చితంగా 1 hour మ్యాథ్స్ కి ఇవ్వండి అమ్మా. మ్యాథమెటిక్స్ కి స్ట్రాంగ్ ఎవరికైతే ఉందో 1.5 hour ఇవ్వండి. ఎగ్జామ్ లో ఎంత టైం ఇవ్వాలి అంటే అదే నీకు మ్యాథ్స్ అంతగా సూపర్ కాదు, ఎందుకంటే ఇప్పుడు 1 month లో నేను మిరాకిల్స్ చేసేస్తా అంటే అవ్వదు. ఇఫ్ యు ఆర్ గుడ్ విత్ మ్యాథ్స్ వెల్ అండ్ గుడ్. ఒకవేళ కాకపోతే కొన్ని ఈజీ చాప్టర్స్, ఇప్పుడు నేను చెప్పే చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి. ఎగ్జామ్ లో ఎంత టైం ఇవ్వాలి అంటే 1 hour ఖచ్చితంగా మ్యాథ్స్ కి ఇవ్వాలి. ఫిజిక్స్ కెమిస్ట్రీ డిస్ట్రిబ్యూషన్ మీ ఇష్టం ఇంకా. ఓకే, లేదు మ్యామ్ నాకు మ్యాథ్స్ పర్ఫెక్ట్, నాకు మ్యాథ్స్ స్కోరింగ్ ఎంసెట్ లో అంటే ఎగ్జామ్ లో 1.5 hour ఇవ్వండి, అంతకన్నా ఎక్కువ 2 hours కనుక మ్యాథ్స్ కి ఇచ్చారంటే నాన్న ఫిజిక్స్ కెమిస్ట్రీ చాలా ఎఫెక్ట్ పడతాయి. సో ఎవరెవరికైతే మ్యాథ్స్ పర్ఫెక్ట్ 1.5 hour ఫర్ మ్యాథ్స్ అంతే, అంతకన్నా 1 minute కూడా ఎక్కువ ఇవ్వద్దు మ్యాథ్స్ కి. ఓకేనా? క్లియర్? సో ఫస్ట్ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ కంప్లీట్ చేసేసేయాలి మీరు. వన్స్ యు ఆర్ డన్ విత్ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, ఫంక్షన్స్ లో నాన్న అంతా వద్దు, డొమైన్ రేంజ్ కనుక్కోవడం నేర్చుకోండి. ఒక క్వశ్చన్ వస్తుంది, మొత్తం ఫంక్షన్స్ ఈ రోజు ఓపెన్ చేసి ఫంక్షన్స్ అంతా చదివేస్తా అంటే వద్దు. జస్ట్ డొమైన్ రేంజ్, ఫంక్షన్స్ లో డొమైన్ రేంజ్ కాన్సెప్ట్ నేర్చుకోండి చాలు. పక్కా ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేస్తారు. ఇఫ్ ఇంకా లక్ బాగుంటే 2 క్వశ్చన్స్ వస్తాయి. మొత్తం కాన్సెప్ట్ ఏం వద్దు మీకు. 1 on 2 many 1 into వస్తే వెల్ అండ్ గుడ్. ఒకవేళ నాకు రావట్లేదు, నేను ఫంక్షన్ వదిలేద్దాం అనుకుంటున్న వాళ్ళు డొమైన్ రేంజ్ నేర్చుకోవడమా. డొమైన్ వచ్చేసిందా, రేంజ్ వచ్చేసింది చాలు, అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. ఓకే, క్లియర్? కెన్ వి గో ఫార్వర్డ్? నెక్స్ట్, ట్రిగనోమెట్రీ చాయిస్ ఇస్తారా లేదా అన్నది మీ ఇష్టం. ట్రిగనోమెట్రీ చాయిస్ ఇద్దాం అనుకున్న వాళ్ళకి చెప్తున్నానా, ఖచ్చితంగా ట్రిగనోమెట్రీ ఫార్ములాస్ నేర్చుకోవాలి. నువ్వు ఎంసెట్ కి ప్రిపేర్ అవుతున్నావు అంటే ట్రిగనోమెట్రీ ఫార్ములే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఎగ్జామ్ లో ట్రిగనోమెట్రీ నుంచి క్వశ్చన్స్ నువ్వు చేసావా లేదా అన్న సెకండరీ. ట్రిగనోమెట్రీ ప్రిపరేషన్ అంటే నాట్ ఓన్లీ ఫర్ ట్రిగనోమెట్రీ. ట్రిగనోమెట్రీ నేర్చుకుంటే నీకు 60% ఆఫ్ ది మ్యాథమెటిక్స్ వస్తామా ఇంటర్మీడియట్. ఇఫ్ యూ ఆర్ స్కిప్పింగ్ ట్రిగనోమెట్రీ వదిలిపెడుతున్నారా, 60% ఆఫ్ ది మ్యాథ్స్ వదిలిపెడుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. చాలా మంది అంటారు నేను ట్రిగనోమెట్రీ వదిలేస్తాను. ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ చేసావా లేదా అన్నది ఇట్ ఈస్ అప్ టు యూ. బట్ ట్రిగనోమెట్రీ ఫార్ములాస్ మాత్రం షార్ట్ నేర్చుకోవాలమ్మా. ఇఫ్ మీకు ఇప్పటికీ రాకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా నేర్చుకోండి. నువ్వు కనుక ట్రిగనోమెట్రీ ఫార్ములాస్ నేర్చుకుంటే ఈజీగా ఎగ్జామ్ లో 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తాయి. ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఒక 2 అన్నా వస్తాయి. ప్యూర్లీ ఫార్ములాస్ ట్రిగనోమెట్రిక్ వాల్యూస్ నేర్చుకుంటే ఈజీలీ యూ కెన్ అటెంప్ట్ 2 క్వశ్చన్స్ ఫ్రమ్ ట్రిగనోమెట్రీ. సో ట్రిగనోమెట్రీ ఫార్ములాస్ నేర్చుకోవాలి. వెక్టార్స్ నేర్చుకుంటే నా సజెషన్ ఏంటంటే కేవలం వెక్టార్స్ లో చాప్టర్ అంతా వద్దురోయ్, డాట్ అండ్ క్రాస్ ఎలా చేయాలి నేను వెక్టార్స్ క్లాస్ తీసుకున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. జస్ట్ ఆ ఒక్క క్లాస్ చూడండి వెక్టార్స్ కి చాలు. కేవలం డాట్ ఎలా చేయాలి, క్రాస్ ఎలా చేయాలి, ఈ ఒక్క స్ట్రాటజీ మాత్రం ఇక్కడ నేర్చుకుంటే చాలమ్మా. డన్. నెక్స్ట్ వెక్టార్స్ అయిపోయిన తర్వాత వీఆర్ డన్ విత్ 1 year. మ్యాథమెటికల్ ఇండక్షన్ ఉంటుంది, ఫార్ములాస్ వస్తే చేయండి, లేదంటే వదిలేసేయండి. ఎందుకంటే కొన్ని సీక్వెన్స్ అండ్ సిరీస్ ఫార్ములాస్ ఉంటాయి మ్యాథమెటికల్ ఇండక్షన్ లో. మనకి ఐపీలో సీక్వెన్స్ అండ్ సిరీస్ మనం ఎక్కడ నేర్చుకోం. ఏపీ ఒకటే క్లాస్ 10th లో నేర్చుకుంటాం. టీఎస్ఓ లో అయితే జీపీ నేర్చుకుంటారు.
సో ఐడియా ఉంటే చేయండి, లేదంటే లీవ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ వదిలేసేయండి. నెక్స్ట్ 1A ప్రిపరేషన్ అయిపోయినాక గో ఫర్ 2A, నాట్ 1B. వన్స్ యు ఆర్ డన్ విత్ 1A లో ఇక్కడ వరకు నేర్చుకోండి చాలు. 1A ప్రిపరేషన్ అయిపోయిందా, గో ఫర్ 2A. 2A లో ఏం చేయాలి, కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ డిమోవియస్ థీరం ఓపెన్ చేసి కేవలం ఈజీ క్వశ్చన్స్ చేయండి అమ్మా. దాని వెయిటేజ్ 4 మార్క్స్ ఉంటుంది. నువ్వు ఎగ్జామ్ లో 4 మార్క్స్ కి అటెంప్ట్ చేయొద్దు, 2 మార్క్స్ అటెంప్ట్ చేయి. 2 ఈజీ క్వశ్చన్లు ఉంటాయి. అంటే ఏంటి, కంపారిజన్ చేసి ఆన్సర్ చెప్పడము, ప్లస్ మైనస్ చేయడము, కాంజుగేట్ చెప్పడము, కొన్ని ఫటాఫట్ వచ్చే ఆన్సర్లు ఉంటాయి. ఎక్కడ దొరుకుతాయి మ్యామ్ ఇవి, జస్ట్ ఫాలో పీవైక్యూస్ ఫాలో అయితే చాలు. సో కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ డిమోవియస్ కలిపే చెప్తున్నానమ్మా, ఎందుకంటే డిమోవియస్ ఐపీలో సపరేట్ చాప్టర్ లా, ఇక్కడ సింగిల్ ఫార్ములా డిమోవియస్ అంతే. ఈ రెండు కలిపి ప్రాక్టీస్ ఓన్లీ ఈజీ క్వశ్చన్స్. మేడం ఈజీ చాప్టర్స్ లో కాంప్లెక్స్ నెంబర్ చెప్పేసారు కదా, నేను మొత్తం కాంప్లెక్స్ నెంబర్స్ చేస్తాను పెట్టుకోదు, మొత్తం కాంప్లెక్స్ నెంబర్ వద్దు, అందులో ఈజీ క్వశ్చన్స్ ఎలా తెలుస్తాయి అంటే విత్ ప్రాక్టీస్ యు విల్ గెట్. క్వశ్చన్ చూడగానే నీకు అర్థమైంది ఈజీనా టఫ్, ఇది చేయాలా లేదా నా క్లారిటీ వచ్చేస్తుందమ్మా. డూ దట్. నెక్స్ట్ పక్కాగా చేయాల్సింది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. పక్కాగా చేయాలి. నీకు మంచి స్కోరింగ్ ఏదైనా ఉందంటే మ్యాథ్స్ లో ఇదే, ఎందుకంటే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ మనం నేర్చుకోవడానికి పెద్దగా ఏం లేవమ్మా కాన్సెప్ట్స్. మీకు 10th లో ఏవైతే ఉన్నాయో అవే. ఈక్వేషన్ ఎలా ఫ్రేమ్ చేయాలి, రూట్స్ ఎలా కనుక్కోవాలి, రిలేషన్ బిట్వీన్ రూట్స్ అండ్ కోఎఫిషియెంట్స్, దీని గురించి ఆ గ్రాఫుల గురించి క్వశ్చన్స్ వస్తాయి. సో కొంచెం థియరీ నేర్చుకొని పక్కాగా చేయాల్సిన చాప్టర్స్ ఇవి. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ పక్కాగా చేయాలి. నెక్స్ట్ one of the most important and high weightage P&C and probability. సో ఓకేనా, P&C and probability లో కూడా ఇందులో నీకు థియరీ ఏముండదు, బట్ ఇది చేసేదానికి ఒక లాజిక్ ఉంటుంది. ఏంటి ఆ లాజిక్ అంటే, క్వశ్చన్ చూడగానే whenever you are solving permutations and combinations or probability, క్వశ్చన్ లో వాడు ఇచ్చిన కండిషన్స్ అన్ని సాటిస్ఫై అవుతున్నాయా లేదా, నువ్వు చేసే సొల్యూషన్, నీకు వచ్చే ఫైనల్ ఆన్సర్ ఎలా ఉండాలి అంటే సెలక్షన్ ప్లస్ అరేంజ్మెంట్, ఓన్లీ సెలక్షన్, ఇలా ఉంటాయి క్వశ్చన్స్. ఓకేనా, సో క్వశ్చన్ చూడగానే వాడు చెప్పిన కండిషన్స్ అన్ని నువ్వు ఇచ్చిన ఆన్సర్ లో సాటిస్ఫై అయ్యా లేదా. నన్ను P&C ఎవరైనా చాలా మంది టఫ్ వదిలేస్తా అనుకుంటారు, నా సజెషన్ వదిలేద్దామా, ఎందుకంటే నెక్స్ట్ మనం 2B లో ఇంటిగ్రేషన్ వదిలేస్తున్నాం, అది లెంతీ చాలా. వన్ ఆఫ్ ది హై వెయిటేజ్ లెంతీ చాప్టర్ ని మనం వదిలేస్తున్నాం. అది వదిలేస్తున్నాం అంటే ఇక్కడ నువ్వు ఏదో ఒకటి కష్టపడాలి. అదేంటది అంటే P&C ప్రాపర్టీ. మీకు 2 ఆప్షన్స్ ఇస్తా, P&C ప్రాబిలిటీ పర్ఫెక్ట్ అవ్వండి, లేకుంటే ఇంటిగ్రేషన్ అవ్వండి. ఇంటిగ్రేషన్ వద్దు, నేనే చెప్తాను, ఎందుకంటే క్యాలిక్యులేషన్స్ లెంతీ ఉంటాయి ఇంటిగ్రేషన్. ఎగ్జామ్ లో మనకు అంత టైం ఉండదు. ఎగ్జామ్ లో ఎంసెట్ కి ఒక్కటే ఒక స్ట్రాటజీ నాన్న, ఏ క్వశ్చన్ చేసాము కాదు, ఏ క్వశ్చన్ వదిలేయాలి అన్న క్లారిటీ ఉండాలి ఎంసెట్ లో. ఆ క్లారిటీ ఉందా మంచి ర్యాంక్ వచ్చేస్తుంది. ఆ క్లారిటీ రావడానికే పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయండి అమ్మా, మాక్ టెస్ట్ రాయండి అమ్మా చెప్పే రీజన్ కూడా అదే మీకు. ఓకే రైట్, P&C ప్రాబిలిటీ చేయండి. స్టార్టింగ్ లో కొంచెం డిఫికల్ట్ వస్తుందిరా, కానీ ట్రస్ట్ మీ, నువ్వు గనక ఇందులో ఒక 100 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, దిస్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. ఈజీ అయిపోతుంది చాలు. 2A లో ఈ సెట్ ప్రిపేర్ అయితే చాలు. పార్షియల్ ఫ్రాక్షన్ ట్రిక్లు ఉంటాయి, ట్రిక్కులతో చేసేసేయచ్చు. పార్షియల్ ఫ్రాక్షన్స్ కి అస్సలు వరి అవ్వాల్సిన పని లేదు. ఆప్షన్ వెరిఫికేషన్ ట్రిక్కులతోనో ఆన్సర్స్ వచ్చేస్తాయి. పార్షియల్ ఫ్రాక్షన్ కన్సిడర్ కూడా చేయాల్సిన పని లేదు, డైరెక్ట్ గా గంట కూర్చున్నా వచ్చేసింది పార్షియల్ ఫ్రాక్షన్స్. ఓకేనా, అండ్ ప్రాబబిలిటీలోనే ర్యాండమ్ వేరియబుల్స్, 3 చాప్టర్లు ఒకటే దగ్గర రాశానమ్మా. ర్యాండమ్ వేరియబుల్స్ లో కూడా 3 ఫార్ములాలు ఉంటాయి, కేవలం 3 ఫార్ములాస్ అంతే. ర్యాండమ్ వేరియబుల్స్ కూడా నేను క్లాస్ లో చెప్పా, ఒకసారి చూడండి వెళ్ళి. కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, క్వశ్చన్ చూడగానే అర్థమైంది నీకు చెయ్యాలా వదిలేయాలా అని. చేయగలిగే క్వశ్చన్సే చేయండి. ర్యాండమ్ వేరియబుల్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయమ్మా, ఒకటి ఈజీ ఉంటుంది, ఒకటి లెంతీ ఉంటుంది. క్వశ్చన్ చూడగానే నీకు అర్థమైంది అది ఈజీనా లెంతీనా అని. ర్యాండమ్ వేరియబుల్స్ క్లాస్ ఆల్రెడీ అయింది, చూడకపోయి ఉంటే వన్స్ గో అండ్ వాచ్, దెన్ యూ విల్ గెట్ ద క్లారిటీ. ఓకేనా, ఎస్. నెక్స్ట్ బైనామియల్ థియరం, ఇది కూడా చేయాలి. నేను ఎందుకు 2 years స్ట్రెస్ చేస్తున్నా అంటే, నాన్న అన్ని ఈజీ అంటే మనకు పని అవ్వదు. 2B వదిలేస్తున్నాం మనం, 2B వదిలేస్తున్నాం అంటే 2A పర్ఫెక్ట్ అవ్వాలి. సో ఇది మీకు ఒక సెట్, ప్రిపేర్ అవ్వాల్సిన ఒక సెట్. ఒక 1 week టార్గెట్ పెట్టుకోండి. 1 week లో పొద్దున రాత్రి సాయంత్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు చదవడమ్మా. ఈ చాప్టర్స్ అన్ని కంప్లీట్ అవ్వాలి. డన్. కెన్ ఐ గో ఫర్ 1B and 2B? 1A and 2A కలిపి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఈజీ చాప్టర్స్ ఏంటి, నేను ఎగ్జామ్ లో ఏ చాప్టర్స్ ఈజీ చాప్టర్స్ స్కోర్ చేయాలంటే, ఫస్ట్ వన్ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, నెక్స్ట్ ఫంక్షన్స్, నెక్స్ట్ ట్రిగనోమెట్రీ ఫార్ములాస్ వరకు నేర్చుకోండి. ఫస్ట్ వెక్టర్స్ డాట్ అండ్ క్రాస్ ఎలా చేయాలో నేర్చుకోండి చాలు. కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ డిమోవియస్ లో ఈజీ క్వశ్చన్స్ చేయండి. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ క్వశ్చన్స్ చేయండి అన్ని. P&C ప్రాబిలిటీ ర్యాండమ్ వేరియబుల్స్ ప్రాక్టీస్ చేయడం ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ బైనామియల్. రైట్, నెక్స్ట్ కమింగ్ టు 1B and 2B.
1Bలో లోకస్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ చోటా మమ్మ. లోకస్ అయితే కొన్ని క్వశ్చన్లు ఆప్షన్లు చూసే ఆన్సర్లు చెప్పేయచ్చు తెలుసా. ఈ రెండు చేయండి, ఇక్కడ ఒక మార్క్ ఇక్కడ ఒక మార్క్ ఈజీగా వచ్చేస్తుంది. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ లో కూడా 3 ఫార్ములాలు ఉంటాయి. ఆ ఫార్ములాస్ నేర్చుకున్నామా చాలు, ఈజీగా వచ్చేస్తాయి మనకి. ఓకేనా. నెక్స్ట్ స్ట్రైట్ లైన్స్ లో ఖచ్చితంగా ఫార్ములాస్ నేర్చుకోవాలి, క్వశ్చన్స్ చేయాలి. పేర్ ఆఫ్ స్ట్రైట్నెస్ వదిలేసేయండి, స్ట్రైట్ లైన్స్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. సో వన్స్ యు ఆర్ డన్ విత్ స్ట్రైట్ లైన్స్, నెక్స్ట్ ఏం ప్రిపేర్ అవుతావు అంటే గో ఫర్ సర్కిల్స్. 1B అయిపోలే, మళ్ళీ ఆగండి. స్ట్రైట్ లైన్స్ ప్రిపరేషన్ అయిపోయిన వెంటనే స్టార్ట్ సర్కిల్స్ ప్రిపరేషన్. సర్కిల్లో లెంతీ క్వశ్చన్లు ఉంటాయి, వదిలేయాలి. ఈజీ క్వశ్చన్లు ఉంటాయి, అవి మాత్రమే చేయాలి. నేను మీకు సర్కిల్ క్లాస్ చెప్పినప్పుడు చెప్తానమ్మా ఏది ఈజీ ఏది టఫ్ అని. బట్ గుర్తుపెట్టుకోండి, ఈజీ ఉన్నవి చేయండి, టఫ్ ఉన్నవి వదిలేసేయండి సర్కిల్స్ లో. ఓకేనా. నెక్స్ట్ పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, లీఫ్ వదిలేసేయండి. నెక్స్ట్ ప్లేన్ అండ్ 3D అని ఒక 2 చోట చాప్టర్స్ ఉంటాయి. ఇందులోనే డిసిస్ డిఆర్స్ కూడా. డిసిస్ డిఆర్స్, ప్లేన్, 3D చోట ఉంటాయి. ఖచ్చితంగా చేయండి. ఒక్కొక్క మార్క్ వస్తాయమ్మా మీకు ఇక్కడ. ఓకే. నెక్స్ట్ లిమిట్స్ వదిలేయండి, కంటిన్యూటీ వదిలేయండి, డిఫరెన్షియబిలిటీ వదిలేసేయండి. డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ నేర్చుకోండి. డిఫరెన్షియేషన్ కూడా కొన్ని లెంతీ క్వశ్చన్స్ ఉంటాయి ఎగ్జామ్ లో, లీవ్ ఇట్. ఈజీ ఉన్న క్వశ్చన్స్ మాత్రమే చేయండి. డిఫరెన్షియేషన్ ఈవెన్ దో వన్ ఆఫ్ ది హై వెయిటేజ్ చాప్టర్, ఈజీ క్వశ్చన్స్ చేయండి అమ్మా, లెంతీ క్వశ్చన్స్ వదిలేసేయండి. నెక్స్ట్ ఖచ్చితంగా అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ చేయండి. అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ అంటే ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్, మాక్సిమా మినిమా, టాంజెంట్స్ అండ్ నార్మల్స్, రోల్స్ అండ్ లెగ్రాంజెస్, ఇవన్నీ కలిపి. ఓకేనా. ఇవన్నీ కలిపి ప్రతి సబ్ టాపిక్ ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఎల్సిడి వదిలేస్తున్నాం మనం, లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ వదిలేస్తున్నాం. అవి వదిలేస్తున్నావు అంటే అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ పర్ఫెక్ట్ ప్రిపేర్ అవ్వాలి. ఎప్పుడైనా నువ్వు ఒకటి వదిలేస్తున్నావు అంటే ఇంకోటి ప్రిపేర్ అవ్వాలమ్మా, ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. 2 వదిలేస్తా అంటే మ్యాథమెటిక్స్ లో ఏం మిగలవు. మనం ఇప్పుడు లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ వదిలేస్తున్నాం. సో దానికి కాంపన్సేషన్ ఏఓడి ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ లీవ్ ఇంటిగ్రేషన్ వదిలేసేయండి. కాకపోతే ఇంటిగ్రేషన్ ఏంటంటే ఇందాక 40 ర్యాండమ్ గా చెయ్యండి అని చెప్పానే, ఇంటిగ్రేషన్ క్లాస్ చెప్పినప్పుడు చెప్తాను నేను. కొన్ని చిన్న చీట్ కోడ్స్ ఉంటాయి అమ్మా ఇంటిగ్రేషన్ కి. నేను మీకు సపరేట్ చీట్ కోడ్స్ ఒక క్లాస్ కూడా ఇస్తాను ఈసారి. సో కొన్ని చిన్న చీట్ కోడ్స్ ఉంటాయి ఇంటిగ్రేషన్ కి, అవి యూజ్ చేయండి చాలు. ఇంటిగ్రేషన్ చాప్టర్స్ వద్దమ్మా మీకు, అస్సలు వద్దు. ఇండిఫైనట్ వద్దు, డిఫైనట్ వద్దు, చేయొద్దు. ఏదో అదృష్టం బాగుంటే నీకు ఒక ఈజీ క్వశ్చన్ వస్తుంది తప్ప మోస్ట్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ లెంతీనే ఉంటుంది మనకి. సో లీవ్ ఇట్. డిఫరెన్షియల్ ఈక్వేషన్ కూడా ఆర్డర్, డిగ్రీ లేదా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, ఈ 3 టర్మ్స్ మీద క్వశ్చన్ అడిగితే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చేయండి. ఈ చాప్టర్స్ వరకు ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా మంచి స్కోర్ వస్తుంది. సో నౌ కమింగ్ టు ద వెయిటేజ్, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్. మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ నుంచి 4 క్వశ్చన్స్ వస్తాయి. అందులో 4 చేయం మనం ఎగ్జామ్ లో, ఒక 3 క్వశ్చన్స్. మన టార్గెట్ 3 క్వశ్చన్స్. ఒకటి లెంతీ ఉంటుంది, వదిలేస్తాం. ఫంక్షన్స్ 3 క్వశ్చన్స్ వస్తాయమ్మా. డొమైన్ అండ్ రేంజ్ నుంచి నీకు ఒక్క క్వశ్చన్ చాలు. ట్రిగనోమెట్రీ ఫార్ములా నేర్చుకోండి, 2 క్వశ్చన్లు వస్తాయి మీకు. ఓకేనా. రైట్. నెక్స్ట్ వెక్టార్స్, డాట్, క్రాస్ నేర్చుకోండి అమ్మా. 2 క్వశ్చన్స్ వస్తాయి ఈజీగా. డాట్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది, ఖచ్చితంగా ఒక అప్లికేషన్. క్రాస్ నుంచి వస్తుంది. ఫార్ములాలు నేర్చుకొని 2 ఎలా చేయాలో నేర్చుకోండి చాలు, వెక్టార్స్. నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ డిమోవియస్ థీరం. ఇక్కడ నుంచి మొత్తం 4 క్వశ్చన్లు వస్తాయి. కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ 2 క్వశ్చన్స్. ఈజీ అన్నా కదా, అందుకే 4 క్వశ్చన్స్ అమ్మ టోటల్ వెయిటేజ్ ఇందులో. బట్ నువ్వు 2 క్వశ్చన్స్ చేస్తే చాలు. యాక్చువల్ వెయిటేజ్ 4, బట్ నువ్వు ఇందులో 2 చేస్తే చాలు. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. 4 చేయాలి. ఒకటేమన్నా లెంతీ వస్తే మన బ్యాడ్ లక్ కి 3 చేయాలి. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్స్, వీటి నుంచి అమ్మ 2, 3, 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. వెయిటేజ్ ఎక్కువే. ఇది 2, ఇది 3, ఇది 5, మొత్తం టోటల్ 8 మార్క్స్. బట్ నువ్వు ఒక 4 మార్క్స్ కి చేయించాలి. 4 మార్క్స్ కి చేయించాలి. బైనామియల్ థీరం. సో కమింగ్ టు బైనామియల్ థీరం వెయిటేజ్ వచ్చేసరికి 2 క్వశ్చన్స్ వస్తాయి. నీ అదృష్టం బాగుంటే 2 చేయి, లేదంటే ఒక క్వశ్చన్ చేయి. బట్ ఇవి నేను ఇక్కడ మీకు రాసినవి, యూ నీడ్ టు అటెంప్ట్ దీస్ మెనీ క్వశ్చన్స్ నో మ్యాటర్ హౌ ద పేపర్ ఈస్. ఓకేనా.
మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ నుంచి ఖచ్చితంగా నువ్వు 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. అవుట్ ఆఫ్ 4 టోటల్ 4 వస్తాయమ్మా మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ నుంచి. ఈజీ చాప్టర్స్ ఏమేంటావు మ్యామ్? ఎప్సెట్ లో నాకు మంచి ర్యాంక్ రావాలంటే ఫర్ బోత్ తెలంగాణ అండ్ ఏపీ ఈజీ చాప్టర్స్ ఏంటి? సో నేను టోటల్ వెయిటేజ్ చెప్పట్లేదమ్మా, ఇక్కడ మీకు చెప్తుంది ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్స్ నుంచి నేను ఎన్ని క్వశ్చన్స్ చేయాలి సో దట్ ఐ కెన్ గెట్ ఎ వెరీ గుడ్ స్కోర్ అంటే సి మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ నుంచి 4 క్వశ్చన్స్ వస్తాయి, బట్ యూ నీడ్ టు అటెంప్ట్ 3 క్వశ్చన్స్. ఫంక్షన్స్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి, బట్ డొమైన్ రేంజ్ మీద ఉన్న ఒక క్వశ్చన్ చేయి నువ్వు, చాలు ఈజీగా ఉంటది. ట్రిగనోమెట్రీ ప్యూర్లీ ఫార్ములాస్ చేసి కొన్ని పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయడం అమ్మా, 2 క్వశ్చన్లు వచ్చేస్తాయి మీకు. నెక్స్ట్ వెక్టార్స్ డాట్ ప్రొడక్ట్ క్రాస్ ప్రొడక్ట్ చేయడం నేర్చుకోండి, ఒక 2 క్వశ్చన్స్ వచ్చేస్తాయి. కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ డిమోవియస్ టోటల్ 4 క్వశ్చన్స్ ఉంటాయి. యూ జస్ట్ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ 2. quadratic expressions and theory of equations 4 questions వస్తాయి. you need to do 3 in exam. permutations and combinations, probability, random variables together total అంతా కలిపి 8 questions వస్తాయి, but you concentrate only on 4 easy questions. binomial theorem నుంచి if మీకు binomial theorem వస్తే 2 చేయి, లేకుంటే వదిలేసేయి 2. clear? can I go for next? locus and transformation of axis 2 questions వస్తాయి, 2 ఖచ్చితంగా చేసేసేయాలి మీరు. నెక్స్ట్ స్ట్రైట్ లైన్స్ నుంచి 3 to 4 వస్తాయి అమ్మా క్వశ్చన్స్. you attempt only 2. 3 to 4 వస్తాయి, ఓన్లీ 2 అటెంప్ట్ చేయండి ఖచ్చితంగా. ఓకే, నెక్స్ట్ సర్కిల్స్ వన్ ఆఫ్ ది హై వెయిటేజ్. కొన్ని చోట్ల 5 క్వశ్చన్స్ వస్తాయి, కొన్ని చోట్ల 6 క్వశ్చన్స్ వస్తాయి మీకు. సో 5 to 6 క్వశ్చన్స్ అమ్మా, నువ్వు జస్ట్ 3 క్వశ్చన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ప్లేన్ 3D 2 మార్క్స్. డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ నేర్చుకోండి, ఒక క్వశ్చన్ వస్తుంది. అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ వన్ ఆఫ్ ది హై వెయిటేజ్ అమ్మా, 5 క్వశ్చన్స్ వస్తాయి నీకు అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ నుంచి, అండ్ యూ నీడ్ టు డూ 4. ఖచ్చితంగా 4 చేయాలి, ఫార్ములా బేస్డ్. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, కమింగ్ టు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి, ఒకటి చేయడానికి ట్రై చేయండి. సో ఆన్ అన్ యావరేజ్ ఎంత కవర్ అయిందమ్మా? 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 మార్క్స్ కి చెప్పానండి. ఈ 34 మార్క్స్ ఏంటంటే మీకు ఖచ్చితంగా ఎగ్జామ్ లో రావాల్సిన స్కోర్, నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్. క్లియర్? ఈ 34 రావాలమ్మా. దీనిపైన ఇంకా కొంచెం ఎప్పటిదాకా మీరు నేర్చుకున్న చాప్టర్స్ కానీ, లేదంటే ఐపీఈలో విఎస్ఐక్యూస్ చేసినవి కానీ, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఆ ఎక్స్పీరియన్స్ తో ఇంకొక 6 లాక్కొని రావాలి మీరు. 40 అటెంప్ట్ చేయాల్సినవి, మిగిలిన 40 ర్యాండమ్ గా గెస్ చేయాల్సింది. అన్స్టాపబుల్ వాళ్ళు కూడా ఇక్కడ చెప్పిన ఈజీ చాప్టర్స్ మీద ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయండి. సో మీరు వాచ్ చేస్తున్న యూట్యూబ్ వీడియో ఇది. నేను మీకు ట్రిగనోమెట్రీ ఫార్ములాస్ నేర్చుకోండి, డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ నేర్చుకోండి అన్నా కదా, అవి ఎక్కడ ఉంటాయి మ్యామ్ అంటే 2 ఆప్షన్స్ మీకు. ఎప్సెట్ మ్యాథ్స్ ఫ్లాష్ కార్డ్స్, క్లిక్ ఆన్ దిస్. మీకు ఒక్కటే పీడిఎఫ్ లో చాప్టర్ వైజ్ గా మైండ్ మ్యాప్స్ తో సహా ఫార్ములాస్ అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా? ఒకటే పీడిఎఫ్ లో అన్ని చాప్టర్స్ కొంచెం అటు ఇటు ఉన్నాయి, బట్ అన్ని చాప్టర్స్ ప్యూర్లీ ఫార్ములాస్ అన్ని మీకు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అది కాదు అంటే హ్యాండ్ రిటన్ నోట్స్, హ్యాండ్ రిటన్ నోట్స్ మీద క్లిక్ చేయండి. ఇలా మీకు లింక్ అని ఓపెన్ అవుతుంది. క్లిక్ ఆన్ దిస్ లింక్. 2 ఆప్షన్స్ ఉంటాయి మీకు. ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, జేఈ ఎప్సెట్. జేఈ అంటే జేఈ కాదు, ఇవి హ్యాండ్ రిటన్ నోట్స్ ఫర్ జేఈ. ఎట్ ద సేమ్ టైమ్ దీస్ హ్యాండ్ రిటన్ నోట్స్ క్యాన్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఎప్సెట్ ఆల్సో. ఎంసెట్ కి కూడా హెల్ప్ఫుల్ అయ్యేటట్టే ఉన్నాయమ్మా హ్యాండ్ రిటన్ నోట్స్ అని. ఓకేనా? సో మీకు ఏ చాప్టర్ అయితే చెప్పానో ఆ చాప్టర్ మీద క్లిక్ చేయండి. ఇలా ప్రతిదీ చాప్టర్ వైజ్ గా మీకు హ్యాండ్ రిటన్ నోట్స్ నాది అవైలబుల్ ఉంది, అండ్ ప్రతి చాప్టర్స్ కి ఫార్ములాస్ అవైలబుల్ ఉన్నాయి. మీరు ఫ్లాష్ కార్డ్స్ ఫాలో అయితే అంటే ఫ్లాష్ కార్డ్స్ ఫాలో అవ్వచ్చు, లేదా నాది హ్యాండ్ రిటన్ ఫార్ములాస్ ఫాలో అయితే అంటే అవైనా ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎక్కడ ఉంటాయి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఇక్కడే పక్కకు వస్తే మీకు ఎప్సెట్. ఇక్కడ మీకు అన్ని చాప్టర్ వైజ్ క్వశ్చన్స్, కొన్ని పీడిఎఫ్ లో అందులోనే సొల్యూషన్ ఉంది, కొన్ని పీడిఎఫ్ లో నెక్స్ట్ దానిలో సొల్యూషన్ ఉంది. ఇలా చాప్టర్ వైజ్ ప్రతి దానికి కొంచెం థియరీ, దెన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, సో ఈ వీడియో కింద ఉన్న లింక్ యూజ్ చేయండి అమ్మా. ప్రీవియస్ లింక్స్ వద్దు, ఈ వీడియో కింద ఉన్న లింక్ యూజ్ చేయండి, ఎందుకంటే ప్రీవియస్ కొన్ని యాక్సెస్ ఉన్నాయి. సో అదొద్దు, దీని కింద ఉన్న లింక్ యూజ్ చేయండి. ఫ్లాష్ కార్డ్స్ కోసం అయినా సరే, హ్యాండ్ రిటన్ నోట్స్ కైనా సరే, పీవైక్యూస్ కన్నా సరే. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్. మళ్ళీ రేపటి నుంచి మనకి ఎపిసోడ్ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకుందాం. సారీ, రేపటి నుంచి ఓఈ సిరీస్ కంటిన్యూ చేసుకుందాం. నాన్న నీకు కోనిక్ సెక్షన్ గుడ్ అంటే నేర్చుకోమ్మా, కోనిక్ సెక్షన్ ప్రాబ్లం లేదు. ఎల్సిడి గుడ్ అంటే లిమిట్స్ కంట్రోల్ డిఫరెన్షియబిలిటీ నేర్చుకో. నేనేంటంటే కంపారిటివ్లీ ఇప్పుడు అంత చదివే టైం లేదు కాబట్టి వాటిని స్కిప్ చేశాను అంతే. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ యూ కెన్ లెర్న్. నేను ఖచ్చితంగా వదిలేయండి అని నేనేం చెప్పను. నేర్చుకోవాలంటే నేర్చుకోండి, తక్కువ టైంలో ఈజీగా ప్రాక్టీస్ చేయగలిగే చాప్టర్స్ మాత్రమే చెప్పా అంతే. ఓకేనా? రైట్, చలో. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్.